ప్రైజ్ ది లార్డ్. నేను పాడబోయే పాట అంజలి ఘటించుమ. మ్యూజిక్ చేసినటువంటి వారు ప్రాణం కమలాకర్ గారు, లిరిక్స్ అండ్ ట్యూన్ కె యోహాన్ బాబు గారు, వోకల్స్ హరిచరణ్ గారు.
ఇంకేంటండి అసలు మార్నింగ్ సెషన్కి ఇప్పటికే సంబంధమే లేదు. మీకు అర్థమవుతుందా సలహా ఎంత బాగా పనిచేస్తుందో? అయితే ఇప్పుడు కూడా కొన్ని ఫ్లాట్ నోట్స్ ఉన్నాయి. మీకు అర్థమైంది కదా? మీకు అర్థమైతే చాలు. మాకు అర్థమైందని మీకు అర్థమైతే మాకు చాలు. కానీ మార్నింగ్ సెషన్లో మీరు పాడిన పాటకి ఇప్పటికి అసలు సంబంధమే లేదు. చాలా అద్భుతంగా పాడారు. ఇంకా కొంచెం మీరు బెటర్గా పాడగలరు, పాడతారు. ఇంకా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్. ప్రైజ్ ది లార్డ్. రైట్, సింగిల్ ఫ్లోలో ఒకేసారి ఈ పాటను పల్లవి, చరణం అండ్ దెన్ స్వరాలు పాడటము ఆల్మోస్ట్ ఆల్ వెరీ టఫ్ వర్క్. ఒక్కొక్క లైన్లు పాడుకుంటా కాపీ పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అది సులభం. కానీ కాకపోతే ఇక్కడ చిన్న టెక్నిక్ ఏంటిదంటే యూ షుడ్ సేవ్ యువర్ ఎనర్జీ ఫర్ ద హార్డ్ పార్ట్స్. ఈ పాటలో నీకు హార్డెస్ట్ పార్ట్ ఎక్కడంటే స్వరాలు పాడే దగ్గర. సో స్వరాలు పాడే దగ్గరికి వచ్చేసరికల్లా నీ ఎనర్జీ పోయింది, వాయిస్ అంతా షేక్ అవుతా వచ్చేసింది. నేను అనుకోవడము ఒక హాఫ్ నోట్ కనుక తగ్గించుకుంటే నీకు ఇంకా ఎనర్జీ సేవ్ అయ్యేది, కంఫర్ట్గా ఉండేది. ఇందాక అని చెప్పారనమాట, నోట్ పెంచుకోండి, అందరు ధారాళంగా పెంచుకుంటున్నట్టున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అది ఒక్క ఫ్లోలో పాడడం అనేది అసలు ఎవరికైనా అది చాలా టఫ్. బట్ అయినప్పటికీ ఎక్సలెంట్, బ్రహ్మాండంగా పాడినామమ్మ. గాడ్ బ్లెస్.